Happy Money Morning, my dear multi-billionaires. Happy Money Morning, my dear multi-billionaire. Happy Money Morning, my dear multi-billionaire. Happy Money Morning, my dear multi-billionaires. Happy Money Morning, my dear multi-millionaires. Happy Money Morning, my dear multi-billionaires. Happy Money Morning, my dear multi-billionaires. సంతోషంగా ఉన్నారు అందరూ? ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నారా? ఎస్ ఎస్. ఎందుకు సార్ సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఆలోచిస్తున్నారు? ఆ వైబ్రేషన్స్ తెలుస్తున్నాయండి. తెలుస్తున్నాయి వైబ్రేషన్స్. ఓకే. ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ వైబ్రేషన్స్ తెలుస్తుంది. ఓకే, గ్రేట్. మనం సంతోషంగా ఉండడానికైనా లేదు బాధపడడానికైనా మూడిగా ఉండడానికైనా మనలో ఉన్న హార్మోన్స్ మనతో ఆడుకుంటూ ఉంటాయి అన్నమాట. మనం కనుక ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నామనుకోండి ఎప్పుడు కూడా, అంటే జరిగింది ఏదో జరిగిపోయింది, జరగాల్సిన దాన్ని అంటే ఏం జరగబోతుందో మనకి తెలియదు. జరిగిందాన్ని మార్చలేము, జరగబోయేదాన్ని మనకి తెలియదు కాబట్టి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది తెలియదు కాబట్టి దాని గురించి అతిగా ఆలోచించడం కరెక్ట్ కాదు అనే మైండ్. అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కానీ భయపడే విధంగా ఆలోచించకూడదు. అంతా మంచిగా జరుగుతుంది అనే ఫీలింగ్ లో ఉంటే ప్రస్తుతం ఏదైతే ఉందో దీన్ని గనక మనం అనుభవించగలిగితే ఎంజాయ్ చేయగలిగితే లైఫ్ ఎప్పుడు బాగుంటుంది. ఈ రోజు ఈ క్షణం దీని గురించి ఆలోచించాలి. మనలో ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, విద్యుత్ అయస్కాంత క్షేత్రం అని ఒకటి ఏర్పడుతుంది. దానికి రెండు ఎమోషన్స్ కావాలి. ఒకటి ఏంటంటే ఆలోచన కావాలి, రెండోది ఏంటంటే భావోద్వేగం. ఆలోచన విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తుంది, ఎమోషన్ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఆలోచన ఈ ఎమోషన్ రెండు కలిపి విద్యుదయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేసి మనకేదైతే కావాలో దాన్ని మన వైపు అట్రాక్ట్ చేస్తుంది. మనం ఎక్కువగా గత అనుభవాలు, గతం తాలూకు విషయాలు, గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల మనం ఎక్కువగా గతానికి సంబంధించి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఈ అడ్రినలిన్, కార్టిసోల్ రెండు హార్మోన్స్ మనలో స్ట్రెస్ ని పెంచుతూ ఉంటాయి. మరి వీటి నుంచి మనం మామూలుగా ఉండాలి అంటే మాక్సిమం మనం ఉండాల్సింది ఆల్ఫా వేవ్ కనెక్షన్ లో, తీటా వేవ్ కనెక్షన్ లో ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ప్రశాంతమైన స్థితిలో ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఆ స్థితి మనల్ని ఎప్పుడు ప్రెసెంట్ లో ఉంచుతుంది. అవి రెగ్యులర్ లైఫ్ లో మనం బీటా వేవ్ కనెక్షన్ లో ఉంటామని చెప్పుకున్నాం, అంటే రోజువారీ పనుల్లో బిజీ లైఫ్ లో. కానీ మనకి సమయం దొరికినప్పుడల్లా, మనకి అవగాహన వచ్చినప్పుడల్లా మనం ఆల్ఫా వేవ్ కనెక్షన్ లోకి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం ప్రజెంట్ లో ఉంటాము, ఇప్పుడు ఈ క్షణం ఈ రోజు అనే స్థితిలో ఉంటాము. ఇప్పుడు ఈ క్షణం ఈ రోజు అనే స్థితిలో ఉన్న టైంలోనే మనకి యూనివర్స్ నుంచి కనెక్షన్ వస్తుంది, మనలోని విద్యుదయస్కాంత క్షేత్రం
మనకి కావాల్సిన దాని మీద ఫోకస్ చేయించి దానిని మన వైపుకి అట్రాక్ట్ చేస్తుంది. ఒకవేళ మీ ఎప్పుడన్నా మీకు మూడీగా అనిపిస్తే అబ్జర్వ్ చేసి చూడండి. మీరు పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించి ఉండాలి, లేదా ఫ్యూచర్ లైఫ్ గురించి ఆలోచించి ఉండాలి. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందా అని భయపడి ఉండాలి. పాస్ట్ లో జరిగిన దానికి ఎదుటి వాళ్ళు చేసిన తప్పుకో లేదా మన తప్పుకో రిగ్రెట్ ఫీలింగ్ అయ్యేనా అయి ఉండాలి. సో ఈ రోజు నుంచి మనం ప్రజెంట్ లోనే బ్రతుకుదాం. ఓకే, మనకు ఒక ఆలోచన వచ్చింది అంటే వెంటనే మనం పాస్ట్ లో ఉన్నామా, ఫ్యూచర్ లో ఉన్నామా, ప్రజెంట్ లో ఉన్నామా అనేది ఒక్కసారి అవగాహన చేసుకోండి. ఓకే ఓకే, మనీ తీసుకోండి. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Love you, money. మీకు ఏదైనా ఒక విషయంలో అనుమానం వచ్చినా, ఇది జరుగుతుందా లేదా అనే భయం వచ్చినా, మీరు చేస్తున్న పని ముందుకు సాగుతుందా, చేసేది కరెక్టా లేదా అని అనిపించిన వెంటనే మీరు అక్కడ ఉన్న పరిస్థితిలో మీ కళ్ళెదుటకుండా ఏది ఉంటే అది, మీరు దేన్ని చూస్తుంటే దానికి, ఎవరిని చూస్తుంటే వారికి, ఎందుకు ఏంటి అనే ప్రశ్న లేకుండా సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ అని చెప్పడం అలవాటు చేసుకోండి. అక్కడ సిచ్యువేషన్ ఏదైనా మీకు ఏం కనిపించట్లేదు, పంచభూతాలు ఉంటాయి, భూమి, నీరు, నిప్పు, ఆకాశం, ఏది మీకు అక్కడ ఏది కనిపిస్తే దానికి మీరు సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ చెప్పండి. ఎందుకంటే అసలు అలాంటి ఎందుకు కనెక్షన్ వస్తుందంటే అంతకుముందు అక్కడ కనిపించే సిచ్యువేషన్ ఏదైతే ఉందో వాటి మీద మన మైండ్ లో నెగటివ్ ఎమోషన్స్ ని కొన్ని స్టోర్ చేసుకుని ఉంటాము. అది మన కంటికి కనిపించేసరికి మనకి తెలియకుండానే బయటకు వచ్చేస్తా ఉంటాయి. అలాగే నీరంటే కొంతమందికి భయం ఉంటుంది,
నిప్పు అంటే యానిమల్స్ అందరికీ భయమే, ఫైర్ కదా. ఇలాంటి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ వల్ల మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి అలా మనలోకి నెగిటివ్ అనేది వచ్చేస్తా ఉంటది. మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మీ మైండ్ లో గనక నెగిటివ్ ఎమోషన్ వస్తుంది అని అనిపిస్తే అక్కడ ఏదుంటే దానికి సారీ చెప్పండి. సారీ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. సారీ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. కారణం మీకు తెలియకపోయినప్పటికీ కూడా కొన్ని నిమిషాల్లోనే మీరు మళ్ళీ పాజిటివ్ వేలోకి వచ్చేస్తారు. చెప్పేది మనస్ఫూర్తిగా చెప్పండి. ఒక వ్యక్తితో మాట్లాడడం మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది, భయంగా అనిపిస్తుంది. వెంటనే చెప్పండి సారీ ఫర్గివ్ మీ. మీ లోపల మీకు చెప్పేసుకోండి. సారీ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. సారీ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. కొన్ని నిమిషాలకే ఆ భయం పోయి కాన్ఫిడెంట్ వచ్చింది, మీలో మీకు ఆత్మవిశ్వాసం పెరిగిద్ది. అవతల వ్యక్తికి కూడా మీలాంటి వ్యక్తి అనే ఫీలింగ్ వస్తుంది. ఈజీగా మీరు కమ్యూనికేషన్ చేయగలుగుతారు, ఈజీగా మీరు చెప్పాలనుకున్నది కన్వే చేయగలుగుతారు. ఓకే, సారీ మనీ. ఎక్స్పీరియన్స్ చేసా మేడం. ఎస్, గ్రేట్. ఈ మధ్య కాలంలోనేనా సార్? ఈ మధ్య కాలంలో ఎక్స్పీరియన్స్ చేశాను. గ్రేట్ గ్రేట్ సార్, గ్రేట్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మన మూడ్ మళ్ళీ మారిపోయి కాన్ఫిడెంట్ అనేది వచ్చేస్తుంది. అవును, రియల్లీ రియల్లీ గ్రేట్. ఎస్ ఎస్ సార్. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. ఈ మనీ కౌంటింగ్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. మీకు మనీ అవసరం అనిపించిన టైంలో మీ దగ్గర ఒక నోట్ ఉన్నా, 2 నోట్ ఉన్నా, మీ దగ్గర 100 నోట్స్ ఉన్నాయని ఫీల్ అయ్యి కౌంటింగ్ చేసి చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. మీ అవసరానికి తగ్గ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 56 57 58 59 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100. Love you money, thank you money. Love you money, thank you money. Love you money, thank you money. Love you money, thank you. Love you money. Yes. Love you money, thank you. ఒకరొకరు అయిన వారందరూ EFTకి రెడీ అండి. ఇంకా మీలో ఏమైనా ఇంకా అంటే
ఉండవని నేను అనను, కానీ మనం ప్రతిరోజు స్నానం చేస్తాం కదా, ప్రతిరోజు ఫుడ్ తింటూ ఉంటాం, డైజెషన్ అవుతుంది, వెళ్ళిపోతుంది. ఎలా అయితే ఈ సైకిల్ ఉందో, మనం ప్రతిరోజు బాడీని ఎలా అయితే నీట్ గా ఉంచుకుంటామో, మైండ్ ని కూడా ప్రతిరోజు నీట్ గా ఉంచుకోవాలి. మనం చూసే ఈ మనం ఫోన్ చూస్తాం, ఫోన్స్ ద్వారా ఇవాళ చాలా, మనం ఫోన్ ఓపెన్ చేస్తే రీల్స్ వచ్చేస్తా ఉంటాయి, రీల్స్ వస్తాయి, షార్ట్స్ వస్తాయి, వీడియోస్ వస్తాయి, చాలా ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. బయట ప్రపంచంలోకి వెళ్తే టీవీ ఆన్ చేస్తే చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, సీరియల్స్, సినిమాలు, అంటే ప్రతిదీ కూడా మనకి ఏదో ఒకటి మన మీద ప్రభావం చూపిస్తూనే ఉంటది, ఎంతో కొంత చూపిస్తూ ఉంటది. ఇప్పుడు ఒక సముద్రం ఒడ్డుకి ఒక అల కొట్టుకుంటూ వస్తుంది, అల వచ్చి వెళ్ళిన తర్వాత వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది అని మనం అనుకుంటాం, కానీ దాని ఛాయ ఎంతో కొంత అక్కడ వదిలేసి వెళ్తుంది, తేమ రూపంలో ఉంటది. లేకపోతే సముద్రంలో నుంచి తీసుకొచ్చిన ఏ గవ్వలో, ఏ చెత్త పుల్లలో ఏదో ఒకటి అక్కడ వదిలేసి వెళ్తుంది. అలాగే మనం చూసిన ప్రతి విషయం కూడా మన లోపల ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటది. అది మంచి అయి ఉండొచ్చు, చెడు అయి ఉండొచ్చు. కానీ ప్రతిరోజు మనకి మనం ఆవు గనుక రోజంతా మేసే మేత నైట్ కూర్చుని నెమరేసుకుంటదట, అంటే తినేస్తుంది, వెళ్ళిపోతుంది, కానీ దానిని బయటికి తెచ్చుకుని మరలా నమిలి తిని అప్పుడు దాన్ని జీర్ణం చేసుకుంటదట. అట్లాగే ఈ రోజు మొత్తంలో మనకి ఏం జరిగింది, నేను క్వశ్చన్ ఇచ్చాను మీకు, బాగా అనిపించింది ఏంటి, బాగా అనిపించింది ఏంటి అంటే గుడ్, ఈరోజు బాగా మంచిగా జరిగింది, ఈ రోజు ఈ విషయం నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది, నా మనసు పాడు చేస్తుంది అనుకున్న విషయాల్ని తీసుకుని ఖచ్చితంగా వాటి మీద మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టండి. వాటిని బాగా అనిపించిన దాన్ని గ్రాటిట్యూడ్ తో ముందుకు తీసుకెళ్ళండి. బాగా అనిపించలేదు అనుకున్న దాన్ని ఈఎఫ్టీతో క్లియర్ చేసేయండి. దీన్ని ప్రాసెస్ గా చేయండి, కొంతకాలం చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. అది ప్రతిరోజు మనం బాడీకి ఎలా అయితే స్నానం చేపిస్తున్నామో, చక్కగా నీట్ గా ఎలా ఉంచుతున్నామో, ఫేస్ కి క్రీమ్స్ ఎలా అప్లై చేస్తున్నామో, కొంత తీసుకుంటాం కదా, హెయిర్ కోమింగ్ చేస్తున్నాము, మన మీద మనం, మన శరీరానికి మనం కొంత ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా, అలాగే మన మనసుకి కూడా, మనసుకి ఇచ్చేది ఏంటి అంటే ఆలోచనలు అనేది మనసు యొక్క ఫుడ్. మన బాడీకి ఏమో ఫిజికల్ ఫుడ్ ఎలా ఇస్తున్నామో, రైస్ అని, కర్రీస్ అని, దాల్ అని, టీ, కాఫీలు, స్నాక్స్, టిఫిన్స్ ఇట్లా ఎలా ఇస్తున్నామో, మైండ్ కి మనం ఇచ్చేది థాట్స్, ఆలోచనలు ఫుడ్ ఇస్తున్నాం. అది కూడా హైజీనిక్ గా ఉండే ఫుడ్ ని మనం ఇవ్వడానికి ట్రై చేద్దాం. మనం కావాలే అనుకోకపోయినా కానీ ఒక్కొక్క టైంలో ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు కొన్ని పెడుతూ ఉంటారు, తప్పదు, తినాలి మనం. అలాగే కొన్ని చూస్తున్నప్పుడు మనకి కొన్ని విషయాలు మనలోకి అలా వచ్చేస్తా ఉంటాయి. మనం పాత, అంటే మనకి గత కాలపు స్మృతుల్లో ఎప్పుడన్నా అలాంటి అనుభవాలు ఎదురైతే వెంటనే అది ట్రిగ్గర్ అయిపోతుంది, అది కనెక్ట్ అవుతుంది, ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట. ప్రతి దానికి ఒక ఫైల్ వేసి పెడుతుంది, కంప్యూటర్ లో ఫైల్స్ ఉన్నట్లు ప్రతి సిచ్యువేషన్ కి మన బ్రెయిన్ లో ఒక ఫైల్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫైల్ ఓపెన్ చేస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు మనం అస్సలు ఒక విషయం గురించి ఎవరన్నా మాట్లాడితే మనకి వెంటనే ట్రిగ్గర్ అయిపోయి, నా చిన్నప్పుడు మా స్కూల్లో ఇది జరిగింది అని చెప్పేసి మనకి గుర్తొస్తుంది కదా. అట్లా ఫైల్స్ అనేవి ఏర్పడి ఉంటాయి, దానివల్ల కొంత మనం ఎఫెక్ట్ పడుతూనే ఉంటాం. కాబట్టి మన లైఫ్ లో బాగా అనిపించిన దానికి గ్రాటిట్యూడ్ తో ముందుకెళ్దాము. ఈ రోజు బాగా అనిపించలేదు, ఇది నన్ను డిస్టర్బ్ చేసింది అనిపించిన దాన్ని ప్రతిరోజు ఎనాలిసిస్ చేసుకుని ఏ రోజుకి ఆ రోజు ఈఎఫ్టీతో దాన్ని అక్కడ క్లియర్ చేసుకుందాం, మరలా మన లైఫ్ లోకి వచ్చేది డిస్టర్బ్ చేయకుండా. ఒకసారి వచ్చి డిస్టర్బ్ చేసింది అంటే
అది మనకి తెలియక జరిగింది ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి మనల్ని డిస్టర్బ్ చేస్తుందంటే మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, మనం అట్రాక్ట్ చేస్తున్నాం. గుర్తుంచుకోండి. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. దాన్ని మనమే అట్రాక్ట్ చేస్తున్నాము. ఒకటి మనల్ని డిస్టర్బ్ చేస్తుంది అంటే. ప్రతిరోజు ఈఎఫ్టీలో గుర్తుంచుకుని ఈ టెక్నిక్‌ని ఫాలో అవ్వండి. మేడం హోపోనోపోనో కూడా అప్లై చేయొచ్చు కదండి అప్పుడు? మరి అర్థం కాలేదు నాకు. అప్పుడు హోపోనోపోనో కూడా అప్లై చేయొచ్చు కదా ఈఎఫ్టీ కాకుండా? చేయొచ్చు. చేయొచ్చు. అదే అదే. హోపోనోపోనో చేయొచ్చు. క్లియర్ చేసేయండి అంటున్నాను నేను. ఏంటండి? నేను ఆ థాట్‌ని క్లియర్ చేసేయండి. అంటే అది మీ మీ దగ్గరకొచ్చి డిస్టర్బ్ చేస్తుంది గదా! ఓకే. ఆ, దాన్ని ఈఎఫ్టీతో క్లియర్ చేసేయండి. హోపోనోపోనోతో దాని మీద అఫెక్షన్, లవ్‌ని పెంచుకోండి. ఆహా! ఓకే. ఓకే. ఆ, ఓకే. 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 మంచి వైపుకెళ్ళడానికి. ఓకే. స్టార్ట్ చేయండి. మనం అనుకుంటాము అంటే ఎవరినన్నా చూసి మనకనిపిస్తది. వాళ్ళు భలే ఉన్నారు. వాళ్ళు చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నారు. వాళ్ళు పర్ఫెక్ట్ కపుల్స్ అనుకుంటాము. కొంతమందిని చూస్తే. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ గాదు. ఎవ్వరిలో ఉండే లోపాలు వాళ్ళలో ఉంటాయి. మనకి దూరంగా ఉంటాం గాబట్టి తెలీదు. కొన్ని విషయాలను ఆలోచిస్తే వాళ్ళకంటే మన లైఫే బావుంది అనిపిస్తదనమాట. కంపారిజన్ అనేది లేకుండా హ్యాపీగా నేను ప్రత్యేకం అనే ఫీలింగ్‌లో ఉండి చేసుకోండి. మీ లైఫ్‌ని బ్రహ్మాండంగా, అద్భుతంగా. క్లియర్. 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 మీ లైఫ్‌లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆపుతున్నది ఏదైనా ఏ ఆలోచనైనా క్లియర్ చేయండి. క్లియర్. క్లియర్. క్లియర్.
క్లియర్ క్లియర్ క్లియర్. క్లియర్ క్లియర్ క్లియర్. బిఎఫ్టి అయిన వారు ఆల్ఫా వేవ్ కనెక్షన్ లోకి వెళ్ళండి. క్లియర్ క్లియర్ క్లియర్. ఆల్ఫా స్టేట్ లోకి వెళ్ళండి. బాడీని రిలాక్స్ చేస్తూ మైండ్ ని కూడా రిలాక్స్ చేయండి. ఆలోచనల్ని రిలాక్స్. ప్రశాంతమైన స్థితిలోకి వచ్చేయండి. శ్రీనివాస్ గారు స్ట్రైట్ గా పెట్టండి, తల పైకి పెట్టి. మీ చేతులు రెండు పొట్ట దగ్గర పెట్టండి. వెన్నుపూస స్ట్రైట్ గా వస్తుంది. అప్పుడు శ్రీనివాస్ గారు వెన్నుపూస స్ట్రైట్ గా పెట్టాలి. చేతులు రెండు పొట్టకి థైస్ కి మధ్య ప్లేస్ లో మీరు పెట్టడానికి ట్రై చేయండి. వెన్నుపూస స్ట్రైట్ గా వస్తుంది. షోల్డర్ పొజిషన్, హెడ్ పొజిషన్ కరెక్ట్ గా ఉంటుంది. రాధారామ్ గారు వీడియో ఆన్ చేసుకోండి. ఇంట్లోనే ఉన్నట్టున్నారుగా, అవకాశం ఉంటే మెడిటేషన్ లో కూర్చోండి సార్.
రిలాక్స్. బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా మైండ్ని రిలాక్స్ చేయండి. మీకు మీరుగా చేసుకోవాలి. బ్రీతింగ్ తీసుకోండి ముక్కు ద్వారా, హోల్డ్ చేయండి, నోటి ద్వారా రిలీజ్ చేయండి. అలవాటు చేసుకోండి. స్ట్రెస్ లేకుండా ఫస్ట్ రిలాక్స్ గా ఉండడానికి అలవాటు చేసుకోండి. బాడీ పోస్టర్ మెయిన్ ఇంపార్టెంట్. శ్రీనివాస్ గారి తల పైకి ఎత్తాలి. కరెక్ట్, మంచి పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు. మీ కన్నుగుడ్లని 2 కళ్ళ మధ్య చూడండి. తల కిందకు వంగదప్పుడు బాడీని రిలాక్స్ చేయండి. బాడీ టైట్ గా పెట్టారు. లీలావతి గారు రిలాక్స్ చేయాలి బాడీ. స్మైల్. మంచి ప్రశాంతత అనుభవిస్తున్నారు మీరు. చల్లటి గాలి మీకు అలా తగిలింది. ఒక మంచి స్మైల్ వస్తుంది కదా, ఆ స్మైల్ తీసుకోండి. చక్కని ప్రకృతిలో కూర్చున్నారు. చుట్టూ చెట్లు, సెలయేళ్ళు, అందమైన ప్రకృతి, పచ్చని గడ్డి, చాలా సుందరంగా ఉంది ప్లేస్. ఆ ప్లేస్ లో కూర్చుని ఉన్నారు. చల్లటి గాలి అలా వచ్చి మిమ్మల్ని తాకుతూ ఉంది. ఆ ఫీలింగ్ తీసుకోండి. ఆటోమేటిక్ గా ఫేస్ లో స్మైల్ వచ్చేస్తుంది. చల్లటి గాలి అలా వచ్చి తగిలినప్పుడు ఒక్కసారి చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ ఫీల్ తీసుకోండి. రిలాక్స్. చాలా రిలాక్స్ గా ఉన్నది. పైకి చూడండి. 2 కనుగుడ్లు మీ తోడ మీద పెడితే మీ తల కిందికి వంగదు, వెనుపూస స్ట్రైట్ గా ఉంటుంది. మీ బాడీ పోస్చర్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి. ఒక 10 days 15 days మీరు కరెక్ట్ గా పొజిషన్ లో ఉన్నారు అన్న తర్వాత బ్రీతింగ్ మీదకి వెళ్ళండి. ఎస్, బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు గాలి లోపలికి తీసుకుంటున్నప్పుడు మంచి ఎనర్జీని తీసుకుంటున్నట్లు ఫీల్ అవ్వండి. అక్కడ ఎనర్జీతో ఫీల్ చేయండి. ఆటోమేటిక్ గా నెగిటివ్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తున్నట్లు ఫీల్ అవ్వండి. నోటి ద్వారా రిలీజ్ చేయండి. అట్లా సౌండ్ వచ్చేట్లు, హా అనే సౌండ్ వచ్చేట్లు గాలితో రావాలి ఆ సౌండ్. అలా రిలీజ్ చేయండి. మీరు చాలా ప్రశాంతతను అనుభవిస్తారు ఒక్క బ్రీతింగ్ టెక్నిక్ తోనే. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయడానికి టెక్నిక్ యూస్ చేసుకోవచ్చు. మన బ్రెయిన్ కి, మన అవయవాలకి కావలసినంత గాలి అందినప్పుడు మన బాడీ చాలా రిలాక్స్ అవుతుంది. చాలా క్విక్ గా రియాక్ట్ అవుతుంది. అంటే మనం ఉన్న సిచ్యువేషన్ కి తగ్గట్లుగా మంచి సొల్యూషన్ చూపిస్తుంది.
మనం ఈరోజు 5వ చక్ర విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేసుకుందాం. విశుద్ధి చక్ర సౌండ్ ఎలిమెంట్ సౌండ్ కలర్ నీలం కలర్. దీనిని మీరు శివుని కంఠం దగ్గర ఉండే నీలకంఠుడు అంటారు కదా, అలా గుర్తుంచుకోవచ్చు నీలం కలర్ అని. హమ్ హా ఎలిమెంట్ సౌండ్ కాబట్టి మనకి మంత్రం కూడా హ అనే విధంగా వస్తుందని ఇలా కూడా గుర్తుంచుకోవచ్చు. హమ్ ఎస్ హమ్ అని మనం 21 టైమ్స్ ఉచ్చరిద్దాం, చెప్పిద్దాం. ఏదైనా మనలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఫెయిత్, కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ పవర్, అనాలిసిస్ ఇలాంటి లక్షణాలు ప్రతిదీ కూడా మనలో మెండుగా ఉంటాయి ఈ చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటే. లెట్ స్టార్ట్. కుబేర ముద్రలోకి వచ్చేయండి. మీ బాడీ పాజిటివ్ మార్చవలసిన జస్ట్ అండ్ ముద్ర మారిస్తే చాలు. హమ్ హమ్
Um, 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 I am rich. I am abundant. I am grateful. I am perfect. I am powerful. I am genius. I am creator. I love myself. My business is growing, thriving, and expanding. All is well in my life. Wherever I go, money comes to me. Money comes to me easily and effortlessly. I am rich. I am abundant. I am grateful. I am perfect. I am powerful. I am powerful money magnet. I am powerful money manager. I love myself. I love my family. I love my job. I love my profession. All is well in my life. నేను ధనవంతుడిని కావాలని ఈ యూనివర్స్ కంకణం కట్టుకున్నది. నేను ధనవంతుడిని కావాలని నేను సంకల్పించుకున్నాను. I am rich. I am abundant. I am grateful. I am perfect. I am powerful. Thank you. Thank you. Thank you. Thank you, money. Thank you, God. Thank you, universe. Love you, money. Love you, God. Love you, universe. Thank you. Thank you. Thank you. థ్యాంక్ యూ చెప్తూ హ్యాండ్ స్టఫ్ చేసుకుని బాడీ అంతా స్ప్రెడ్ చేసుకుని
థ్యాంక్ యూ మనీ లవ్లీ మనీ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ లవ్లీ. థ్యాంక్ యూ మనీ లవ్లీ మనీ. Thank you, many lovely. Yes. Yes. అయిన వారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. మంచి కనెక్షన్ తో ఉన్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ ఉద్యోగంలో, వ్యాపారంలో, మీ ప్రొఫెషన్ లో సహకరించిన వారు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మీ పనులు జరగకుండా ఆగుతున్నప్పటికీ వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరిని, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని కనెక్షన్ తీసుకోండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. విజయోస్తు. విజయోస్తు. విజయీ భవ. విజయీ భవ. More money power to all. More money power to all. More energy power to all. More energy power to all. బ్లెస్సింగ్స్ అన్ని రిసీవ్ చేసుకోండి. నన్ను, నా కుటుంబాన్ని దీవిస్తూ నేను సంతోషంతో, సమృద్ధితో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఉండాలి అని నిత్యము నా సుఖ సంతోషాలని కోరుకునే యూనివర్స్ కి, గాడికి కృతజ్ఞతలు. నన్ను దీవించి ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా బ్లెస్సింగ్స్ ని రిసీవ్ చేసుకోండి. పైనుంచి మీకు బ్లెస్సింగ్స్ వర్షం కురుస్తున్నట్టుగా మీరు చూస్తూ రిసీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మెడిటేషన్ లో ఈ రోజు ఇంప్రూవ్మెంట్ అనిపించిందా? అంటే డే బై డే, రోజు రోజుకి కొంచెం కొంచెంగా అనిపిస్తుంది. అనిపిస్తుంది. గ్రేట్ సార్, గ్రేట్. మేడం కలర్ స్టోన్స్ తీసుకోమన్నారు, దేనికది? ఏంటండి? కలర్ స్టోన్స్ తీసుకోమన్నారు, దేనికది? కలరు స్టోన్స్. ఎస్, స్టోన్ గురించి కదా. ఓకే, ఉన్నాయా? తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. ఓకే, నైట్ మార్నింగ్ మీరు గోల్స్ రాస్తారు కదా, ఎర్లీ మార్నింగ్. నైట్ ఆ స్టోన్ ని మీరు ఇలా పట్టుకుని
స్టోన్ తీసుకుని మీకు చేతిలో ఇమిడిపోయే విధంగా ఉంచుకోండి. ఓకే, స్టోన్ ఇలా పట్టుకుని ప్రతి కోరిక మీరు ఆ కోరిక నెరవేరినట్లుగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ చెప్పండి. నైట్ పడుకునేటప్పుడు మీ బుక్, మీరు రాసుకున్న బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ మీ దగ్గర మీ టేబుల్ దగ్గరే ఉంచుకోండి. మీరు మెడిటేషన్ లో కొంచెంసేపు అలా ఒక 5 నిమిషాలు ఉండి మీ మైండ్ ని ప్రశాంతం చేసుకుని నెగిటివ్ ఎనర్జీస్ అంతా క్లియర్ చేసుకున్న తర్వాత మీ స్టోన్ ని తీసుకోండి చేతిలో. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంత స్ట్రెస్ ఉంటుంది కదా మైండ్ లో, అదంతా తీసేసేయండి ఫస్ట్. అదంతా తీసేసిన తర్వాత స్టోన్ చేతిలోకి తీసుకుని ఆల్ఫా స్టేట్ లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. ఓకే, స్టోన్ కి ఏంటంటే అట్రాక్ట్ చేసే పవర్, ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఎనర్జీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఎలా వెళ్తుందో స్టోన్ ఆ గ్రాఫ్సింగ్ పవర్ తీసుకుంటది అనమాట. మీరు ఆల్ఫా స్టేట్ లోకి వచ్చిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత ఈ స్టోన్ తీసుకుని ఆ స్టోన్ మీ చేతిలో పట్టుకుని ప్రతిదీ కూడా ఒకవేళ మీకు గుర్తుంటే ఇమాజినేషన్, విజువలైజేషన్ చేసుకుంటూ థ్యాంక్ యూ చెప్పండి. ప్రతిదీ నెరవేరినట్లే. నేను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, 3 బెడ్రూమ్ ఫ్లాట్, 4 బెడ్రూమ్ ఫ్లాట్, మీరు ఏదనుకుంటారు ఇంటి గురించి కల ఉన్న వాళ్ళకి ఆ ఇంటిని మీరు విజువలైజ్ చేస్తూ నా ఇల్లు చాలా బాగుంది, నా ఇంటి గేటు చాలా బాగుంది, నేను అద్భుతమైన ఇంటిని కలిగి ఉన్నాను, నేను ఈ ఇంట్లో నివాసం చేస్తున్నాను, ఈ ఇల్లు నా సొంతమైంది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, నా ఇంట్లో ఫర్నిచర్ చాలా బాగుంది, ఈ ఇంట్లో నేను చాలా సంతోషంగా కుటుంబంతో ఉంటున్నాను. మీరు ఏది కావాలని కోరుకుంటున్నారో అది అంతా జరిగినట్లుగా మీరు అది విజువలైజ్ చేస్తూ థ్యాంక్ యూ చెప్పండి. మంచి ఆరోగ్యం కావాలి, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే లెగ్గలుగుతున్నాను, థ్యాంక్ యూ. 3:30కి మీరు అవకాశం ఉంటే 3:30కే లెగ్గండి. 3:30 నుంచి 5 వరకు మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి 5 to 6 ఎలాగూ సమ్మర్ హాలిడేస్ కాబట్టి పడుకోవచ్చు. నేను 3:30కి లెగుస్తాను. 3:30కి ఒకవేళ బెడ్ మీద నుంచి లెగిసి బయటికి రాలేకపోయినా బెడ్ మీద కూర్చునైనా పర్వాలేదు, మీకు మీరుగా చేసుకోండి. అలా నేను 3:30కి లెగుస్తున్నాను, లెగ్గలుగుతున్నాను, కృతజ్ఞతలు, నా ఆరోగ్యం నాకు సహకరిస్తుంది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, నేను చక్కగా చాలా ఫిట్ గా ఉన్నాను, నా వెయిట్, మీ వెయిట్ ఏదైనా లాస్ అవ్వాలనుకున్నా గెయిన్ అవ్వాలనుకున్నా తీసుకోండి. మీ శాలరీ గురించి, మీ ఫైనాన్స్ గురించి తీసుకోండి. ఈ నెలలో నా అకౌంట్ లోకి 10 లక్షలు వచ్చింది, థ్యాంక్ యూ కృతజ్ఞతలు, నా ప్రతి నెల ఆదాయం పెరుగుతూనే ఉంది, థ్యాంక్ యూ, నా కస్టమర్స్, నా బిజినెస్ లో కస్టమర్స్ ఫ్లోటింగ్ చాలా అధికంగా ఉంది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, నా కస్టమర్స్ కి కావాల్సిన ప్రతి పనిని నేను చేయగలుగుతున్నాను, వారి అవసరతను తీర్చగలుగుతున్నాను, వారికి కావాల్సిన ప్రొడక్ట్ ని అందించగలుగుతున్నాను. అట్లా మీరు చేస్తున్న ఉద్యోగం ఏదైతే ఉందో, వ్యాపారం ఏదైతే ఉందో దాని గురించి కృతజ్ఞత, మొత్తం గ్రాటిట్యూడ్ 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 అంతా మీ లైఫ్ లో జరిగింది, ఇప్పుడు అనుభవిస్తున్నాము అన్నట్లుగా గ్రాటిట్యూడ్ తెలియచేయండి. ఓకే, ప్రతి విషయాన్ని తీసుకోండి అలా. అలా చెప్తూ స్టోన్ కి దానికోసం ఒక బాక్స్ ని ఏర్పాటు చేసుకోండి. ఒక చిన్న బాక్స్ ని, మనకి గోల్డ్ ఇస్తారు కదా, గోల్డ్ బాక్స్లు వస్తాయి కదా, రింగులకి రింగ్స్ పెట్టుకోవడానికి బాక్స్లు వస్తాయి కదా, అలాంటి బాక్స్లు ఉంటే బెస్ట్. నా బెడ్ దగ్గర ఉంటుంది, మీకు అవకాశం ఉంటే చూపిస్తా. అంటే నేను నా స్టోన్ నా బాక్స్ లో ఉంటది అనమాట. అంటే పద్దాక బయటికి తీసి నేను ఇది నా రూమ్ లో, ఇక్కడ ఈ రూమ్ లో పెట్టుకుంటాను ఒక స్టోన్. నేను రెగ్యులర్ గా నా పర్సనల్ గా చేసే స్టోన్ నేను ఒక బాక్స్ లో పెట్టుకుని అక్కడ పెట్టుకుంటాను. కలర్ ఏ కలర్ అయినా పర్లేదండి, కలరు ఏ కలర్ అయినా పర్వాలేదు. మీ దగ్గర 7 కలర్స్ మనకి ఇప్పుడు 7 కలర్ ఏదైతే మనం చక్రాస్ కలర్స్ చెప్పుకుంటున్నామో ఆ కలర్స్ దొరుకుతాయి బయట. ఉన్నాయండి, తెచ్చానండి. ఓకే, మీరు చక్రాస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు
ఏ చక్రకి ఆ చక్ర మీరు పెట్టుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. ఆహా. కానీ మీరు చక్రాస్ విషయానికి వచ్చేసరికి ఒక చక్ర తీసుకోండి. మూలాధార చక్ర తీసుకోండి. 15 రోజులో, నెల రోజులో, 2 నెలల్లో ఆ చక్ర యాక్టివేట్ అయ్యేంత వరకు దాని మీదే ఫోకస్ చేయండి. మీకు ఆ వైబ్రేషన్స్ తెలుస్తాయి. ఓకే. మనీకి కూడా మూలాధార చక్ర చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక్క చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి కొంతమంది అంటే ఆ కనెక్షన్ బట్టి, ఆ వైబ్రేషన్ బట్టి మినిమం రోజుకి ఒక 2 అవర్స్ స్పెండ్ చేయగలిగిన వాళ్ళు 6 మంత్స్ లో యాక్టివేట్ చేయగలరు. అంటే ఒకటి యాక్టివేట్ చేసినప్పుడు రిమైనింగ్ ని కూడా ఆటోమేటిక్ గా మీరు చేయగలుగుతారు. ఒక పనిని మొదట స్టార్ట్ చేసేటప్పుడు కొంత టైం తీసుకుంటది కానీ ఫుల్ గా అంటే నిరంతరం సాగే పనికి అంత టైం తీసుకోదు కాబట్టి 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. ఒక దాని మీద ఫోకస్ చేయండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అంటే నిరంతరం చేసేటట్టు. ఒక రోజు చేసి ఆపేయడం, 2 రోజులు చేసి ఆపేయడం అట్లా చేయొద్దు. ఒక టైం పెట్టుకొని, ఆ టైంని కేటాయించుకొని చేయండి. ఈ చక్రాస్ యాక్టివేట్ అయితే అంటే మామూలుగా మనకి ఫ్లోయింగ్ ఎలా ఉంటుంది? బ్రీతింగ్ తీసుకొని ఇలా వెళ్తుంది. ఫుడ్ ఇలా వెళ్తుంది. కానీ చక్ర యాక్టివేషన్ అట్లా కాదు. ఆపోజిట్ లో రావాలి. మనకి కింద నుంచి ఆపోజిట్ లో పైకి రావాలి. అన్నీ కూడా పైనుంచి మనకి కిందకి వెళ్తూ ఉంటాయి. కానీ మనకి ఈ యాక్టివేషన్ అనేది కింద నుంచి పైకి జరగాలి కాబట్టి కొంత ప్రాసెస్ జరుగుతూ ఉంటది. దానికి ఒక 8 స్టెప్స్ ఉంటాయి. యాక్చువల్‌గా చక్రాస్ మెడిటేషన్ దాని మీద క్లాస్ పెట్టుకున్నప్పుడు వాటి గురించి డీటెయిల్డ్‌గా చెప్తాను. బ్రీఫ్‌గా చెప్తాను కానీ మైండ్‌లో నెగెటివ్ అనేది మాత్రం 100% తీసేయాలి ఫస్ట్. నెగెటివ్ ఉన్న వాళ్ళకి చక్రాస్ యాక్టివేషన్ 100% జరగదు. చిన్న పిల్లల మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆ మైండ్ సెట్ ని క్రియేట్ చేసుకోవాలి. చక్ర యాక్టివేషన్ కావాలి. చక్రాస్ ని నేను యాక్టివేట్ చేసుకోవాలి అంటే చిన్న పిల్లల మైండ్ సెట్ ని తెచ్చుకోవాలి మనం. మనం బయటికి నటిస్తే తెలిసిపోతది. అంటే జనాలకి తెలియకపోవచ్చు కానీ మనకి తెలిసిపోతది కదా! కానీ నటించొద్దు. మీకు మీరుగా మీకోసం మీరు. బయట ఏం జరుగుతుందో అది వాడి వ్యక్తిత్వం అంతే. వదిలేయండి. ఏ కామెంట్స్ రిసీవ్ చేసుకోవద్దు. ఎవరు పర్ఫెక్ట్ గా ఉండాలని ఆలోచించొద్దు. ఎవరిని కంట్రోల్ చేయాలని అనుకోవద్దు. అప్పుడు ప్రశాంతంగా ఉంటారు. అంతే కదా! అంతేనండి. కరెక్టేనండి. యెస్. ఈ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో వాటి ద్వారానే మనం ఎక్కువగా ఎనర్జీని ఖర్చు చేసేసుకుంటాం మన ఎనర్జీని. మన ఎనర్జీని మనం మన కోసం ఉపయోగించుకుని మన కోసం కాపాడుకుందాం. మనమందరం కూడా హనుమంతులమండి. హనుమంతుడి పుట్టుక ఒక అద్భుతం గదా! హనుమంతుడు పుట్టడానికి ముందు ఒక అంటే అప్సరస అంజనాదేవి హనుమంతుడి తల్లి ఒక అప్సరసట. ఒక శాపానికి గురై భూమి మీద ఆహ్, వానర సైన్య అధినేత అయిన కపి ఏదో పేరు కపివరుడో ఏదో ఉంటది కదా! అతని పేరు. అతనికి భార్య అవుతదట. వాళ్ళకి పిల్లలు లేకపోతే ఇద్దరు తీవ్రమైన తపస్సు చేస్తారంట. శివుడు ప్రత్యక్షమయ్యి మీకు ఒక అద్భుతమైన బిడ్డనిస్తున్నాను. అతన్ని నీరేమీ చేయలేదు. నిప్పేమీ చేయలేదు. ఆకాశం ఏమీ చేయలేదు. వర్షం ఏమీ చేయలేదు. అసలు పంచభూతాలు ఏం చేయలేవు. అతను అమరుడు అని చెప్పి దీవించి అదృశ్యమైపోతాడట. అట్లాగే బిడ్డ పుడతాడు. పుట్టిన తర్వాత హనుమంతుడు చేసే ఈ అల్లరి పనులకి అస్సల అల్లాడిపోయిందంట ప్రపంచం అంతా కూడా. ఆఖరికి సూర్యుడిని కూడా నారింజ పండు అనుకుని తినడానికి వెళ్ళాడట ఒకరోజు. ఇంకా వీళ్ళందరూ తట్టుకోలేక ఆ హనుమంతుడికి ఒక శాపం ఇచ్చాడంట. ఏంటంటే తన శక్తులు తనకి తెలియకూడదు అని. తన శక్తులు తనకి తెలియకూడదని శాపం ఇచ్చేసరికి ఇంక పాపం మర్చిపోయాడట.
అట్లా కాలం గడుస్తూ ఉంది. రాముడు జన్మించాడు. రాముడు వివాహం జరిగింది. సీతతో 14 సంవత్సరాల అరణ్యవాసానికి వచ్చాడు. రావణుడు వచ్చాడు. సీతని అపహరించి తీసుకెళ్ళాడు. తర్వాత రాముడు సీతని ఎత్తుక్కుంటూ వచ్చిన టైంలో ఈ వానర సైన్యం కలుస్తుంది. జాంబవంతుడు కలుస్తాడు. వీళ్ళందరూ కలిసినప్పుడు మొదటి చూపుల్లోనే రాముడే తన గురువు, తన దైవం అని చెప్పి గ్రహించి రాముడిని, ఇదంతా ప్రాసెస్ మనకంతా తెలిసింది. ఇంకా తెలియంది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, రాముడి దగ్గర ఉన్న ఉంగరాన్ని హనుమంతుడికి ఇవ్వలేదు. ఈ శ్రీలంకకి మన భారతదేశానికి మధ్య ఉన్న ఈ సముద్రం ఏదైతే ఉందో దీన్ని దాటాలి ఇప్పుడు. ఇది దాటగలిగే వాళ్ళు ఎవరు? ఏ ఓడలు ఎయ్యి కూడా అంత దూరం వెళ్ళలేవు. ఈ మధ్యలో ఉన్న దాని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటే, జాంబవంతుడి వయసు భూమి వయసు కంటే ఎక్కువట. భూమి పుట్టక ముందే జాంబవంతుడు పుట్టాడట. ఈ లోకంలో ఉన్నాడట. నేను ఎక్కడో చదివిందే ఇది. నేనైతే వెళ్ళి చూడలేదు, నాకైతే తెలియదు. కానీ జాంబవంతుడు అప్పుడు ఎవరు తీసుకెళ్తారు అంటే హనుమంతుడు తీసుకెళ్తాడు అంటాడట. అనేసరికి హనుమంతుడు, నేను తీసుకెళ్ళడం ఏంటి, నా వల్ల ఎలా అవుతుంది అంటే, ఒక్కసారి ఆలోచించు, నువ్వు కారణ జన్ముడివి. నిన్ని ఇదేం చేయలేదు, ఈ నీరేం చేయలేదు, నిప్పేం చేయలేదు. నీ గురించి నువ్వు ఆలోచించు, ఒక్కసారి శోధించు, నీ చిన్నతనానికి వెళ్ళు, అసలు నువ్వేంటో ఆలోచించుకో అని చెప్పి జాంబవంతుడు తనకున్న శాపాన్ని మొత్తాన్ని విమోచించి శాపం నుంచి బయటికి తీసుకొచ్చి తన శక్తియుక్తుల్ని తనకి పరిచయం చేస్తాడట. అప్పుడు అందరూ చూస్తుండగానే, చెప్తుండగానే హనుమంతుడు అలా 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 బారీకాయం అయిపోతాడట. వానరులందరూ జై బజరంగ బలి, జై బజరంగ బలి అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తా ఉంటారట. అట్లా ఆ టైంలో ఉంగరాన్ని తీసుకుని ఒకే ఒక్క గంతంట, ఇక్కడి నుంచి భారతదేశం నుంచి శ్రీలంకకి ఒకే ఒక్క అడుగుతూ వెళ్ళిపోయాడట. జై శ్రీరామ్ అనుకుంటా ఒక్క గంతేశాడట. శ్రీలంకలో ఉన్నాడట. తను చాలా చాలా చిన్న సైజుకి వెళ్ళిపోగలడు, చాలా భారీకాయంగా కూడా వెళ్ళిపోగలడు. ఏం చేయలేదు, అమరుడు. తను నిత్యము జీవించి ఉండే వ్యక్తి. ఇది ఎందుకు చెప్పానంటే, మనకి కూడా మనలో ఉన్న శక్తియుక్తులు ఏంటో తెలియదు. మనకి కూడా చెప్పాలి ఎవరన్నా. ఒక విషయాన్ని ఆలోచించండి, ఎవరన్నా వచ్చి నువ్వు బాగా వంట చేస్తావమ్మా అంటే అసలు ఎంత అద్భుతంగా చేసి పెడతారో. నువ్వు చక్కగా మాట్లాడగలవు అంటే ఎంత అద్భుతమైన మాటలు వస్తాయో. అంటే కూడా మనలో ఉన్న స్కిల్స్ ని ఎవరో ఒకరు, జాంబవంతుడు లాంటి వారు ఎవరో ఒకళ్ళు వచ్చి పరిచయం చేయాలి, చెప్పాలి. అప్పుడే మనలో ఉన్న శక్తుల్ని బయటకు వస్తాయి. మనం కూడా అమరులమే, మన ఆత్మకి చావు లేదు. శరీరాలను అయితే వదిలేసి వెళ్తామేమో తప్ప ఈ ఆత్మ లేదు, కొన్ని యుగాల నుంచి ఉంది, మనకు అన్ని విషయాలు తెలుసు. లోపలికి వెళ్ళి ఈ విషయంలో మీకు ఎంతవరకు తెలుసు అని అడగండి. ఏదన్నా క్లిష్ట సమస్య వస్తే, ఏదన్నా వస్తే ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. లోపలికి పరిగెత్తండి, లోపలికి వెళ్ళండి. అన్ని విషయాలు తెలుసు. ఈ రోజు, ఈ 10, ఈ 20, ఈ 60 సంవత్సరాల నుంచి కాదు మన మనుగడ. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మన మనుగడ ఉంది, మనకంతా తెలుసు. కానీ ఆ జాంబవంతుడు కావాలి మనకి చెప్పడానికి. నీకు తెలుసు, నువ్వు చేయగలవు అని చెప్పే జాంబవంతుడిని ఎంచుకోండి మీకోసం. చాలా సమస్యలు వచ్చినప్పుడు, నా సమస్య, నా భర్త అట్లా అన్నాడు, మమ్మీ ఎట్లా అంది, మా నాన్న అట్లా అందని ఫోన్ చేసి ఇంకొకరికి చెప్తా ఉంటాం మనం. కొన్ని విషయాలు మనల్ని బాధ పెట్టచ్చు. లోపలికి వెళ్ళి ఈ విషయం గురించి నీకు ఎంతవరకు తెలుసు, నాకు సొల్యూషన్ ఇమ్మని అడిగితే సొల్యూషన్ లోపల నుంచి వస్తుంది. బయట వ్యక్తులు మనకి ఇచ్చే గైడెన్స్ రైట్ ఆర్ రాంగ్ అయి ఉండొచ్చు, కానీ మన లోపల నుంచి వచ్చే సొల్యూషన్ 100% ట్రూ అవుతుంది. మన కోసం మనం ఆలోచిస్తాం కదా, మన సిచ్యువేషన్ మనకి పూర్తిగా తెలుసు కదా.
హనుమంతుడు లాంటి శక్తియుక్తులు కలిగి ఉన్నాం మనం. ఆ శక్తులను బయటికి తీద్దాం. మీలో ఏది లేదని మీరు అనుకుంటున్నారో, నాకు కమ్యూనికేషన్ స్కిల్ లేదనుకుంటున్నారా, లీడర్షిప్ స్కిల్ లేదనుకుంటున్నారా, అందం లేదనుకుంటున్నారా, తెలివితేటలు లేవనుకుంటున్నారా, జీనియస్ లేవనుకుంటున్నారా, మీరు లేవనుకునేవి ఏవి కూడా, మీరు అనర్హులనే ఏవి కూడా మీరు అనర్హత కలిగి ఉన్నవి కాదు. అన్ని మీ లోపల ఉన్నాయి. తెలుసుకుని బయటికి తీసుకురావాలి. తెలుసుకుని బయటికి తీసుకొచ్చే ఆ ప్రాసెస్ జరగడానికి ఎవరో ఒకరు మీకు కొంచెం సహాయం కావాలని చూస్తారు. ఆటో సజెషన్స్ ఉంటాయి కొన్ని. నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు. సజెషన్స్ కూడా అయిపోతాయి. అంటే మనకి మనం ఇచ్చుకునేవి ఉంటాయి, ఇతరులు ఇచ్చేవి ఉంటాయి. మనకి ఇతరులు ఇవ్వాలని కోరుకున్నావు, ఇతరులు చెప్పాలని కోరుకున్నావు. నువ్వు బాగా మాట్లాడగలవు, నువ్వు బాగా చెప్పగలవు, నువ్వు బాగా పాడగలవు, నువ్వు బాగా కుక్ చేయగలవు. వాళ్ళు చెబితే ఇన్స్పైర్ అయ్యి మనం బయటకు వస్తాం. అట్లాంటి పర్సన్ మీ లైఫ్ లో ఎంచుకోండి. గురువునైనా, ఫ్రెండ్ అయినా, లైఫ్ పార్ట్నర్ అయినా. లైఫ్ పార్ట్నర్ ఈస్ ద బెస్ట్ పర్సన్. ఎందుకంటే మన గురించి పూర్తిగా తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఒకవేళ విమర్శించిన దాంట్లో ఏదో ఒక న్యాయం ఉంటది. ఓకే, ఇలాంటి మంచి జాంబవంతుడిని మీ లైఫ్ లోకి తీసుకుని లైఫ్ లో ముందుకెళ్ళండి. ఓకే, సమయం 6:59 అయింది. ఏదైనా నోట్స్ రాసుకుందామా? కొంచెం అన్నా ఏంజల్ నోట్స్కి వెళ్ళిపోదామా? ఏంజల్స్ గురించి. ఓకే, శక్తియుక్తులన్నింటినీ బయటికి తీయండి. మీ 10 క్వాలిటీస్, జీనియస్ క్వాలిటీస్ ఆల్రెడీ రాశారు. ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. ఆలస్యం అమృతం అంటారు కదా, విషయం వరకు వెళ్ళొద్దు. ఏది ఉంటే అది మీ దగ్గరున్న ఏ అయితే వనరులు ఉన్నాయో, మీ దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉందో, మీరు ఏం చేయగలరో వాటి మీద ఫోకస్ చేసి స్టార్ట్ చేయండి. లైఫ్ లో ఖచ్చితంగా ముందుకెళ్తారు. ఏంజిల్ నోట్స్ గురించి చెప్పనా, ఏంజల్స్ గురించి చెప్పాను ఫస్ట్? ఏంజల్స్ గురించి చెప్పండి.